హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమ, ఆయన కనికరం మనల్ని కాపాడుతూ ఉన్నది. మనమందరం కూడా ప్రతినిత్యము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రతిదినం ఆయన వాక్యం చేత నడిపించబడుతూ సమాజంలో ఆయన యొక్క మహిమను చాటువారమై ఉన్నాం. అటువలే ఇంకనూ ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుని చదువుకొని ధ్యానిస్తూ ఆ ప్రకారం ఆ దినమంతా కూడా మనము నడుచుకోవడానికి ప్రభు అనుగ్రహించునుగాక. ఈరోజు కొరకైన వాక్య భాగాన్ని చూద్దాం. 40 కీర్తన 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక ఊబి ఉన్నదట. అది నాశనకరమైనది. అవును, చూడండి, కొంతమంది, ఒక ఉదాహరణకు చెప్పాలంటే, ఈ మద్యపానంకు అలవాటు పడినటువంటి వాళ్ళు కొంత అప్పుడప్పుడు తాగటం మొదలు పెడతారు, రోజు తాగడం మొదలు పెడతాడు. అది లేకుండా బ్రతకలేను అనే స్థితికి వెళ్తారు. చివరికి వాళ్లే లేకుండా పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇదేంటి? నాశనకరమైనది ఊబి అంటే అది అంతకు ఇంకా దిగిపోతూనే ఉంటారు. ఊబిలో బయటికి రాలేకపోతాం. అది ఊబి అనేది అది బంకమట్టితో కూడినటువంటిది. అలాగే మనం దాంట్లోకి దిగిపోతే ఇంకా కిందికే దిగిపోతాం, కానీ బయటికి రాలేకపోతూ ఉంటాం. అలాగే ఇలాంటి దుర్వ్యసనాలు కానీ, ఇంకా కొన్ని నష్టాలు, మరికొన్ని తీవ్రమైన వ్యాధులు, ఇంకా కొన్ని మనకు తెలియకుండా వస్తున్నటువంటి సమస్యలు కూడా అలాంటి ఊబిలాగా మనల్ని పట్టుకుంటాయి, అందులోనికి మనల్ని నెట్టేస్తాయి. ఇంకా చెప్పాలంటే వాక్యము ఇంకా తెలియజేస్తున్న దొంగ ఊబి అంటున్నాడు. అంటే దొంగ ఎలా వస్తాడు? మనకు తెలియకుండా వస్తాడు. అలాగే ఇలాంటి కొన్ని పరిస్థితులు మనల్ని అంతకంతకు దిగజార్చిపోయేటట్లుగా మనకు తెలియకుండానే మన మీదికి వచ్చి మనల్ని పడగొడతాయి. దొంగ ఊబిలాగా, ఒక దొంగ వచ్చినట్లుగా వచ్చి ఎలా వచ్చిందో తెలియకుండా, మనల్ని ఎలా పట్టుకున్నారో తెలియకుండా, మనం ఎక్కడ పడిపోయామో కూడా అర్థం కాకుండా పూర్తిగా ఊబిలో దిగిపోయి లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అని ఏడ్చి పతనమైపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు వాక్యం చెబుతుంది, అట్టి దొంగ ఊబిలో నుండి ప్రభువు మనల్ని పైకి లేవనెత్తి ఒక బండ మీద మన పాదాలు నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బండ మీద అనగా స్థిరమైనదిగా, దిగిపోనిదిగా, ఇక కదలనిదిగా, ఒక బలమైనటువంటి స్థానంలో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఇష్టపడతావా? కోరుకుంటావా? ఆ దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన ఊబిలో నుండి పైకి ఆయన లేపుతానంటున్నాడు. నువ్వు కోరుతావా? ఆయన తప్పక నీ చేయి పట్టుకొని పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనతో నువ్వు ఏకీభవించగలవా? పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో నీ బిడ్డలలో ఎవరైతే ఈరోజు ఊబిలో చిక్కుకుపోతున్నారో, అప్పుల ఊబిలో, సమస్యల ఊబిలో, దుర్వ్యసనాల ఊబిలో, శోధనలు, రోగాల ఊబిలో, ఇంతకింతకు ఇంకా దిగజారిపోతున్నటువంటి ఒక ఊబి లాంటి పరిస్థితి, నాశనమవుతున్నటువంటి పరిస్థితి, తమకు తెలియకుండానే తాము పడిపోయి ఈరోజు బయటికి రాలేని స్థితిలో ఎవరైతే ఉంటున్నారో, ప్రభువా వారు చేయి అందించుట ద్వారా మీరు పట్టుకోండి అయ్యా, పైకి లేపండి, వారిని ఊబిలో నుంచి లేపి బండ మీద వారి పాదాలు ఉండగలిగేటట్లుగా సహాయం చేయండి. యేసయ్యా, నీవే ముఖ్యమైన మూలరాయివి, నీవే బండవై ఉన్నావు, పునాది రాయివై ఉన్నావు. కాబట్టి నాయనా, అలాంటి కదలని స్థిరమైన శిలమైనటువంటి బండ అనే క్రీస్తు మీద నీ బిడ్డల అడుగులను స్థిరపరచండి. ఇక జారిపోకుండా, దిగిపోకుండా, ఆ ఊబిలో చిక్కుకుపోకుండా నీవే కాపాడుమని ప్రార్థిస్తున్నాను. ఈరోజే నిశ్చయముగా నీ బిడ్డలు అట్టి ఊబిలో నుంచి బయటికి వచ్చుదురుగాక. దొంగ ఊబి, నాశనకరమైన ఊబి తొలగిపోవునుగాక. అయా, నీ బిడ్డల్ని కాపాడి మీ సన్నిధానంలో నిలబెట్టి అద్భుత కార్యము జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువుకు మీ చేయి అందించండి, ప్రభు మిమ్మల్ని పైకి లేపుతాడు. అలాంటి ఊబిలో చిక్కిన వారందరికీ ఇటు సందేశాన్ని మీరు అందించండి. వారు కూడా బయటికి లేవాలి. క్రీస్తు అనే బండ వారి కొరకు సిద్ధంగా ఉంది. ప్రభు కాపాడతాడు. మే గాడ్ బ్లెస్ యూ.
I